హలో అండి అందరికి. మా చిన్నోనికైతే ఆగస్ట్ 15 కి ర్యాంప్ వాక్ ఉందని నేనైతే ఇది ప్రిపేర్ చేస్తున్నాను. మాకు వచ్చేసి ఆల్ఫాబెట్ ఏ వచ్చింది. ఆల్రెడీ ఏ అంటే యాపిల్ యాంట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. సో నేను ఈజీగా ఉండేలాగా ఆరో అయితే ప్రిపేర్ చేశాను. ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ ఏం అవసరం లేదు, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు కదా అనేసి. నా చిన్నప్పుడు కూడా నేనైతే నా ప్రాజెక్ట్ కూడా నేను ఇంత వర్క్ అయితే చేయలేదండి. ఇప్పుడైతే పిల్లల కోసం చాలా చేయాల్సి వస్తుంది. అప్పట్లో ఏంటంటే ప్రాజెక్ట్ ఇలాంటివి ఏమీ లేవు, జస్ట్ డాన్సింగ్, స్పీచెస్, సాంగ్స్ ఇలాంటివి ఎక్కువ ఉండేవి కదా. ఇప్పుడైతే చాలా వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. నేనైతే ఎలా ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో అయితే చూడండి. స్కూల్ డెకరేషన్ ఒకసారి చూద్దాము. మేమైతే మా క్లాస్ రూమ్ని వాష్ చేసుకొని బోర్డు మీద ఇండిపెండెన్స్ డే అనేసి చాలా రకాలుగా అయితే డెకరేట్ అయితే చేసేవాళ్ళం అనమాట. అవన్నీ నాకైతే ఇప్పుడు గుర్తొస్తున్నాయి. మా శ్రీతన్కి ఫీవర్ ఉన్నా కూడా ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్కి వెళ్ళాడు. ఎందుకో తెలుసా, లాస్ట్కి ఇచ్చే స్వీట్ కోసం అనమాట. అదేంటో మన ఇంట్లో ఎన్ని స్వీట్లు కొనుక్కొని తిన్నా కూడా స్కూల్లో ఇచ్చే స్వీట్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. ఇంకా మా చిన్నోడైతే ర్యాంప్ వాక్ చేస్తున్నాడు చూడండి. అందరు పిల్లలైతే చాలా క్యూట్ గా రెడీ అయ్యారనమాట. ఇంకా మీ ఇంటికి వచ్చాక స్వీట్స్ అయితే షేర్ చేసుకున్నాము. అప్పుడు ఏంటంటే సోడి పాపడ ఇచ్చేవాళ్ళు అనమాట మిక్చర్ తో పాటు. ఇక్కడ ఏంటంటే కళాకారు కొంచెం అప్డేట్ అయ్యారనమాట వీళ్ళు. ఇండిపెండెన్స్ డే పిక్స్ కొన్ని అయితే షేర్ చేస్తున్నాను చూడండి. అయ్యో అసలు విషయమే మర్చిపోయాను. అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి.